వద్దా వద్దురా కానీ పట్టుకోయాను క్లాస్ చూడండి సైడ్ this union, and on this day you are celebrating it by organizing a blood donation camp. And my deep respects and congratulations to all the doctors and staff of area hospital Rajampet who are making this actually viable. And ఇంకొక ఏంటి రిక్వెస్ట్ అంటే అందరికీ కూడా పబ్లిక్కి కూడా మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తారు. రక్తదానం ఒక మహాదానం అలాంగ్ విత్ విద్యాదానం, అన్నదానం. రక్తదానం అంటే వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసుంటుంది. myself I have faced such a situation wherein నాకు ఒకసారి డెంగ్యూ అయింది అనమాట. అప్పుడు ఏమైంది అంటే నాకు ప్లేట్లెట్స్ అస్సలు లేదు. సో నాకు రక్తాది వాల్యూ అప్పుడు నాకు తెలిసింది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ మేక్ ఇట్ మ్యాండేటరీ టు డొనేట్ మై బ్లడ్ అట్లీస్ట్ 2 times in year. Okay, so my request to all the public, all the doctors is ensure that more and more blood donation camps are planned, and on any occasion మళ్ళీ ఇంకొకసారి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే you can plan for more camps. Thank you everyone. I'm wishing all the media representatives, journalists, press people here congratulations and wishes on your 78th anniversary of your union, and regards to doctors again. Thank you. అందరికీ నమస్కారం. ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయ మిత్రులందరికీ 70వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయ మిత్రులందరూ కూడా ముఖ్యంగా మా రాజంపేట నియోజకవర్గంలో ఎంతో ఐక్యతగా ఉండి ఎన్నో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ సమాజం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారంలో భాగమవుతూ ఉన్నారు. దాంతో సరిపెట్టక పాత్రికేయ మిత్రులందరూ కూడా సమాజ సేవకులకు కూడా ముందుకు వచ్చారు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆపత్తి వచ్చినా కానీ అక్కడ వారి యొక్క సభ్య సమాజంలో మిగతా పౌరులు ఏ విధంగా అయితే సహాయం చేస్తారో అంతకన్నా మిన్నగా వారు సహాయం చేసి ఎన్నో సందర్భాల్లో యాక్సిడెంట్ చేయడం కానీ ఇతరత్ర సమస్యల్లో కానీ ఏదైనా ఇబ్బందులు కూడా వారు ఆదుకున్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీళ్ళు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ఎంతో స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటికే 100 మంది పైగా రక్తదానం ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరి సేవలు అటు పత్రికే రంగంలోనే కాకుండా సమాజ సేవలో కూడా వారిని విస్తృతపరచాలని వారిని కోరుకుంటూ వారందరికీ కూడా 70వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.